డయాబెటీస్ రాగానే వాళ్ళకున్న కొన్ని సమస్యలు ఏంటంటే కోర్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాత టాబ్లెట్స్ తీసుకోవాలా, పోయే కొద్ది నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతాయి, వాటి వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్. కానీ వేరే ఆప్షన్ ఉందా అన్నది ఒక ఆలోచన. దానితో పాటు డయాబెటీస్ వచ్చి ఒక 2-3 సంవత్సరాలు అయింది, 4-5 సంవత్సరాలు అయింది. సాధారణంగా నేను వింటున్నటువంటి ఒక కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ యొక్క బరువు తగ్గిపోవడం, వాళ్ళ మజిల్ మాస్ లూజ్ అయిపోవడం. దాన్ని ఏమంటారంటే సార్కోపీనియా అంటారు. ఇది ప్రోగ్రెసివ్ మజిల్ లాస్ అంటారు. అంటే ఒక పక్క నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతూ ఉంటాయి, వాటి వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి. ఒక పక్క మజిల్ మాస్ తగ్గుతూ ఉంటుంది. సో టోటల్ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్గా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మేము మీకు సపోర్ట్ చేయడానికి మా దగ్గర ఒక బ్యాలెన్స్ డయాబెటిక్ సప్లిమెంటేషన్ ఉంది. డయాగ్రాండ్ అంటారు. ఈ డయాగ్రాండ్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? డాక్టర్ గారు ఇచ్చినటువంటి టాబ్లెట్స్ తూచా తీసుకుంటూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయకుండా ఆ టాబ్లెట్స్తో పాటు డయాగ్రాండ్ గాన రోజుకు 2 సార్లు తీసుకున్నారు అని అనుకుందాం. అంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, అలా ఒక 3 months, ఒక 6 months అలా తీసుకుంటూ పోతే గనక మీకు లాస్ అవుతున్నటువంటి మజిల్ మాస్ని లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. దానితో పాటు మా డైటీషియన్స్ ఇచ్చేటటువంటి డైట్ సలహాలు పాటిస్తూ డయాగ్రాండ్ తీసుకుంటూ గాన మీరు ఒక డిసిప్లైన్డ్గా డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ గాన మీ షుగర్ని సిగ్నిఫికెంట్గా తగ్గించుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, ఒక పక్క డయాగ్రాండ్ తీసుకుంటున్నారు, ఇంకో పక్క మా డైటీషియన్ ఇచ్చినటువంటి డైట్ సలహాలు కూడా పాటిస్తున్నారు. సో షుగర్ ఖచ్చితంగా సిగ్నిఫికెంట్గా కంట్రోల్ అవుతుంది, మీ HbA1c తగ్గుతుంది, మీకు ఎనర్జీ పెరుగుతుంది, మీ మజిల్ మాస్ ఏదైతే తగ్గుతుందో దాన్ని ప్రివెంట్ చేసి స్లోగా మజిల్ గెయిన్ అయ్యే విధంగా కూడా ఈ ప్లాన్ ఉంటుందన్నమాట. ఫర్దర్గా మీకు డీటెయిల్స్ కావాలంటే మాతో గాన కాంటాక్ట్ అయినారంటే ఏ విధంగా డయాగ్రామ్ మీకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా మా డైటీషియన్ సలహాలు మీకు ఉపయోగపడి మీకు మజిల్ గెయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, డయాగ్రాండే ఎందుకు తీసుకోవాలి అని కానీ అడిగితే నేను చెప్పేది ఏంటంటే డయాగ్రాండ్లో మీరు చూసినారంటే 100 గ్రామ్ పౌడర్లో 5 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. 5 రకాల ప్రోటీన్స్తో పాటు ఒక 24 grams ప్రోటీన్ ఉంటుంది 100 గ్రామ్ పౌడర్లో. ఈ 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఏంటంటే వే, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. ఇప్పుడు మీరు వేరే ప్రొడక్ట్స్ ఉన్న వాటి గురించి కానీ మీరు ఆలోచిస్తే ఒకసారి 2 రకాల సోర్సెస్ అయినటువంటి ప్రోటీన్ ఉంటుంది, లేదా మాక్సిమం 3 ఉంటుంది, కానీ డయాగ్రామ్లో 5 రకాలు ఉంటుంది. సో 5 రకాల సోర్సెస్ ఉన్నాయంటే అర్థం ఏంటంటే అమైనో యాసిడ్ ప్రొఫైల్ చాలా ఇంటాక్ట్గా ఉంటుంది. గుడ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉన్నప్పుడు మీ మజిల్ మాస్ స్లోగా పెరగడానికి, మజిల్ లాస్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఏమవుతుందంటే ఈ ప్రోటీన్స్లో వే ప్రోటీన్ ఉంటుంది. వే ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఉదయాన్నే మీరు టిఫిన్ చేసినప్పుడు కానీ లేదంటే ఇంకేదైనా ఆహారం మీరు తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మీ గ్లూకోజ్ స్పైక్స్ ఉంటాయి. ఆ ఇమ్మీడియట్గా పెరిగేటటువంటి గ్లూకోజ్ స్పైక్స్ని మన డయాగ్రామ్లో ఉన్నటువంటి వే ప్రోటీన్ కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు చేసి. సో మీకు డయాబెటీస్ వచ్చినప్పటికీ మన డయాగ్రామ్ వాడుకుంటూ డైటీషియన్ సలహాలు పాటిస్తూ డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ వాడుకుంటూ న్యాచురల్గా డయాగ్రామ్తో మీ లైఫ్ ఒక క్వాలిటీగా లీడ్ చేసేదానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి.